హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ అలా బీచ్ రోడ్లో జరుగుతున్న వైజాగ్ ఎక్స్పోలో యమలోకం సెట్ని అయితే విజిట్ చేయడానికి అయితే వచ్చేసాం. అండ్ ఎంట్రన్స్ టికెట్ అయితే 100 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేశారు. అండ్ లోపలికి క్యూ అయితే చాలా ఎక్కువ ఉంది. మేము ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళేసరికి 1 అవర్ కన్నా ఎక్కువ టైం అయితే పట్టిందనమాట. అండ్ లోపలికి వెళ్ళగానే ఇలా సింపుల్ థీమ్తో, అంటే మిస్టేక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాపం చేసే వాళ్ళకి శిక్ష అయితే తప్పదు. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, ఏజ్ డిఫరెన్స్ కానీ మనీ డిఫరెన్స్ కానీ ఏమైనా సరే ఇక్కడ ఈక్వల్ శిక్ష అనేది పడుతుంది అనే సింపుల్ థీమ్తో స్టార్ట్ అయింది. అండ్ మిడిల్లో యమధర్మరాజు గారు, సైడ్కి చిత్రగుప్తుడు ఇలా సినిమాటిక్ ఒక వేలో చూపించారు. అండ్ లోపలికి వెళ్ళగానే ఏ పాపం చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిస్టేక్స్ ఉంటాయి కదా, సో ఎలాంటి పాపం చేసే వాళ్ళకి ఏ మిస్టేక్స్ ఉంటాయి అనేది ఒక సింపుల్ వేలో బోర్డు మీద ఒక లెటర్స్తో రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శిక్షల్ని ఇలా చూపించడం జరిగింది. స్టాచ్యూ వర్క్తో, ఆర్ట్ వర్క్తో. అండ్ సైడ్కి ఏమో ఎమబట్టులు ఉండి మనుషులకి ఏ శిక్షలు వేయాలి వాళ్ళు చేసిన పాపం కానీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించారనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేర్లు అయితే నేను వినడం ఫస్ట్ టైం. ఇది ఛేదన, నరకం, శూలదండనం అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ అయితే పెట్టి బోర్డ్స్ పెట్టి చూపించారు. చాలా రియలిస్టిక్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు చూసిందైతే మనకి చిన్నప్పటి నుంచి మనకి అందరూ చెప్తున్నదే వింటున్నదే ఏంటంటే, ఎక్కువ పాపం చేస్తే నూనెలో వేచి కాలుస్తారు మనుషుల్ని అని చెప్పేసి నరకం వెళ్ళిన తర్వాత. సో ఇలాంటివన్నీ చూపించారు. మధ్యలోకి కట్ చేయడం బాడీని రంపంతో, ఇలాంటివన్నీ శిక్షలు నరకంలో ఉంటాయి అని చెప్పి రియలిస్టిక్గా చూపించడం జరిగింది. ఎవరైనా విజిట్ చేయాలంటే విజిట్ చేయండి. దీని తర్వాత స్వర్గం థీమ్ చూపిస్తూ అది ఎంత ప్రశాంతంగా ఉంటుంది, రెండిటికి మధ్య డిఫరెన్స్ అనేది. సో నరకం నుంచి బయటకు రాగానే స్వర్గం ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి పక్కన సెట్ వేసి చూపించారు. అండ్ దీని తర్వాత వైకుంఠం సెట్లో వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ పెట్టి చూపించారు. అండ్ లాస్ట్లో ఎవరైనా రైడ్స్ ఎంజాయ్ చేయాలి, గేమ్స్ ఆడాలి అని అనుకుంటే దీన్ని ఒకసారి విజిట్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.